దేవుని యొక్క ప్రవక్తలు మన బైబిల్లో బోధించి ఉన్నారు. పరలోక పెండు కుమారుడు, భూలోక పెండు కుమార్తె గురించి మనకు బైబిల్ బోధిస్తుంది. ఇక్కడ మన ముందు కూర్చున్నటువంటి మరి వధువు వధువు వలె మన ఆత్మ సంబంధంగా కూడా పరలోక పెండు కుమారుడు, భూలోక పెండు కుమార్తె యొక్క భవిష్యత్ గృహం గురించి మనకు బైబిల్ బోధిస్తుంది. ఈ లోకంలో భూలోక సంబంధమైనటువంటి ఈ భార్యాభర్తలు ఏ విధముగా జీవిస్తున్నారో, ఏ విధముగా వారిని కలుపుతున్నామో అటు విధముగా పర్వత యొక్క పెండ్లి కుమారుడిని, భూలోకం యొక్క పెండ్లి కుమార్తెని కలుపుటకు మొట్టమొదటిగా మన ఆది అపుస్తలులైనటువంటి మన ప్రవక్త, మొదటి సంకాలం ప్రవక్త గారు పౌలు గారు, ఆయన వచ్చి పరలోక పెండ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకును, భూలోక పెండ్లి కుమార్తె అయినటువంటి తన సంఘమును ఆయన ప్రదానం చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏ విధంగా ఆ యొక్క పౌలు గారు ప్రదానం చేసి ఉన్నారు? ఈ రోజున మళ్ళా చివరి కాలంలో పెండ్లి కుమారుడుకును పెండ్లి కుమార్తెకును వివాహము జరిగించుటకు దేవుడే సాక్షాత్తుగా తన పరిశుద్ధాత్మ చేత కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క మాట కూడా ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రకృతిని చూసి బైబిల్లోను అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను మనకు తెలియజేస్తున్నది. ఈ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క అమ్మగారు అనగా దేవుడి యొక్క పరిశుద్ధుడు, అయ్యగారు అనగా ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నారు? తన యొక్క సంఘము వినయ విధేయతతో ఉన్నట్టుకు, తన యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నట్టుకు ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అట్టి విధంగా ఇక్కడ మన ముందు వచ్చినటువంటి వధువు వరులు కూడా సంఘము ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువుకు లోబడుచున్నదో, వినయ విధేయత కలిగి ఉన్నదో, అలాగనే మరి సిస్టర్ గారు వధువు తన యొక్క భర్తకు వినయ విధేయత కలిగి జీవించాలని ప్రభు పేరిట మేము తెలియజేస్తున్నాం. రెబెకా ఇస్సాకును చూడగానే మరి ఎంతో వినయ విధేయత కలిగి తన భర్తను గౌరవించే భద్రురాలై ఉండి ఆమె మనకు ఒక సాక్షిగా ఉన్నది. మరి భర్త యందు భార్య వినయ విధేయత కలిగి ఉండాలి. కోపపడినప్పుడు పాపము కనుక ఆ కోపమును జయించుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. అది కేవలము ప్రార్థన అయినది, క్షమించుడైనది. భర్త కోపపడినప్పుడు భార్య క్షమించబద్దురాలైనది, భార్య కోపపడినప్పుడు భర్త క్షమించబద్దుడైనాడు. ఎందుకంటే మన పాపములలో, మన అతిక్రమములో, మన అపరాధముల చేత మనం చచ్చిన వారే ఉండగా దేవుడు క్రీస్తు యేసు ప్రభు తన మహాకృప చేత ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు. ఈ రోజున తన భార్యగా మనం చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణం